అందరికి నమస్తే. 31వ తేదీన సాయంత్రం శనివారం రోజు సాయంత్రం వర్షం స్టార్ట్ అయింది. 30వ తారీఖు నాడే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏంది భారీ వర్షం రాబోతుంది, అన్ని జిల్లాల్లో వర్షం పడబోతుంది. దానిలో రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలు ఏవేవి అవి మొత్తం కూడా చేసిండ్రు. నేను ఇంతకుముందు కూడా చెప్పినా కదా, సెంట్రల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది 30వ తారీఖు నాడే రేపు నుంచి మాకు భారీ వర్షాలు పడతాయి, కొద్దిగా మాకు సమకూర్చండి అని. హెలికాప్టర్లు ఇచ్చారు, అవి ఎక్కడ పోయినో తెలియదు. అయితే 1వ తారీఖు నాడు ఆదివారం నాడు ఆ నైట్ మొత్తం పడ్డది. 31వ తారీఖు నైట్ మొత్తం, ఇంకా సాయంత్రం స్టార్ట్ అయింది శనివారం నాడు నైట్ మొత్తం వాన పడ్డది. తర్వాత ఆదివారం నాడు ఇక మనం చూసాం అంత అల్లకొల్లాలం. తెల్లారేసరికి ఖమ్మంలో వరద వస్తూనే ఉంది. ఆల్రెడీ ఆ కాలనీలు మొత్తం అటుకెళ్ళున్న టౌన్లో, ఖమ్మం టౌన్లో మొత్తం ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. పొద్దుగాల చూస్తుండగానే ఇళ్ళు మునిగిపోతున్నాయి, చూస్తుండగానే జనమంతా మిద్దెలెక్కిండ్రు, చూస్తుండగానే కొట్టుకోపోతున్నారు, చూస్తుండగానే రకరకాల అపాయాలు, రకరకాల ప్రమాదాలు అవన్నీ కూడా మనం చూసినాం. అయితే ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండ్రు అనేది అందరు అడుగుతున్నారు. చాలామంది కామెంట్స్ పనులు కూడా నా దగ్గర పెడుతున్నారు. ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏంటి అసలు? ఎందుకంటే 3 రోజులు నిద్రపోలేదని చెప్పిండు ఒకటి, ప్లస్ అసలు గవర్నమెంట్ అలర్ట్గా లేకపోవడంతోనే, జనాలను అలర్ట్ చేయకపోవడంతోనే, జనాలను అలర్ట్ చేయకపోవడం, కనీసం యంత్రాంగం కూడా అక్కడ కనబడకపోవడం, కనీసం బోట్లు లాంటివి ఏర్పాటు చేయకపోవడం, కనీసం హెలికాప్టర్ కూడా సిద్ధం చేయకపోవడం, ఇది ప్రభుత్వ వైఫల్యాలు వరుసగా. ఆ రోజు సండే నాడు ఆ దేవుని దయ ఉండి దేవుని లాంటి కొంతమంది మనుషులు కాపాడగలిగిన కొంతమందిని కానీ, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది. రాత్రిపూట కనుక జరిగితే దేవుడు కాపాడలేడు. వీళ్ళ వ్యవహారం చూసిన తర్వాత నాకు అనిపించింది, అదే వరద కనుక రాత్రిపూట అంతా నిద్రపోయినాక ఇంక వచ్చింటే చాలా ప్రాబ్లం ఉండేది, చాలా ప్రాబ్లం అయ్యేది. వీళ్ళు ఎవ్వరు బాధ్యత తీసుకునే వాళ్ళకి పొద్దంతా అయితేనే దిక్కు లేదు, రాత్రిపూట అయితే పట్టించుకునే వాళ్ళ వీళ్ళు. అయితే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు? ఆదివారం నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ పోయినరు? ఆయన అయితే ఎక్కడ బయట కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేదు, బయట ఎక్కడ ప్రోగ్రామ్స్ లేవు. ఆ రోజు మంచిగా వర్షం పడుతుంది. హైదరాబాద్లో సన్న ముసురు, అక్కడ వర్షం పడదంటే మహబూబాబాదు, ములుగు, తర్వాత వరంగల్, అక్కడి నుంచి కదా వరదంతా పోయి అదంతా పోయి అయ్యింది. ఆకేరు వాగు అదంతా పోయి కదా మున్నేరు వాగు పొంగింది ఖమ్మంలో. అక్కడ పడుతుంది. ఖమ్మంలో కూడా మామూలుగా ఉండదు వర్షం. ఇక్కడైతే నది క్యాచ్మెంట్ ఏరియా ఉందో ఆ మున్నేరు వాగుకు, ఆ క్యాచ్మెంట్ ఏరియా అక్కడ ఉన్న వాగులు అవి కలిసిపోయి అంత పెద్ద ప్రమాదం జరిగింది. అయితే ఆ రోజు రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఏంటి అనేది సీఎం ఆఫీసు అఫీషియల్గా ఏమి పెట్టలేదు. వాళ్ళు రెగ్యులర్గా పెట్టరు. యాక్చువల్గా సీఎం కూడా ప్రభుత్వ జీతగాడే కాబట్టి ఆయన షెడ్యూల్ ఏంది రోజు అనేది పెట్టాలి. ఆయన ఎడిపోతున్నాడు ఏం కథ? ఎందుకంటే ఇప్పుడు ఆయన అధికారిక నివాసంలో కూడా లేడు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ప్రగతి భవన్ ఉన్నాడంటే ప్రగతి భవన్లో ఉన్నాడు అని విషయం అర్థమవుతుంది. ప్రగతి భవన్లో లేడు, ఇంటి దగ్గర ఉన్నది. ఇల్లు అదే, ఆఫీస్ అదే, ఎట్లుంటుంది? అట్లే ఉంటుంది. ఎట్లుంటుందో అట్లే ఉంటుంది ఇంటికనే ఆఫీస్ ఉంటే. కాబట్టి ఈయన కూడా ఇల్లు అదే, ఆఫీస్ అదే. మరి రేవంత్ రెడ్డి గారు ఆదివారం నాడు ఏం చేసిండ్రు? ఎవరు అంటున్నారు సరిపోదా శనివారం అనే సినిమా చూసుకుంటూ ఉన్నాడని. మరి సరిపోదా శనివారం చూసినారో సరిపోదా ఆదివారం సినిమా చూసినారో మనకు తెలియదు. కానీ ఆదివారం నాడు సీఎం ఆఫీస్ నుంచి షెడ్యూల్ ఏమి ఇవ్వలేదు. ఆయన పలానా పనిలో ఉన్నాడని, పలానా చేస్తాడని, ఇవాళ మొత్తం షెడ్యూల్ ఇదని, లేకపోతే ఆయన ఏదో చేస్తున్నాడని 3 మెసేజ్లు వచ్చినాయి. ఆ 3 మెసేజ్లు కూడా ఉత్త ఫోన్ మాట్లాడిన మెసేజ్లే. ఎక్కడ ఆయన డైరెక్ట్గా ప్రత్యక్షంగా మీటింగ్ పెట్టలే. ఏ ఎమ్మెల్యేలు పిలిచి మీటింగ్ పెట్టలే, ఏ ఎమ్మెల్యేలు కలవలే, ఏ మినిస్టర్లు కలవలే, ఏమీ లేదు. ఫస్ట్ మెసేజ్ వచ్చి మినిస్టర్లతో టెలికాన్ఫరెన్స్, ఒక 5-6 మంది మినిస్టర్లతో ఫోన్లో మాట్లాడాడు. ఎంతసేపు ఉంటుంది? ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండొచ్చు. ఎంతసేపు మాట్లాడతారు ఫోన్లో? మాట్లాడి వాళ్ళని అలర్ట్ చేశారట. ఇంకా మినిస్టర్లు సీఎం ఫోన్ చెప్తే తప్ప స్పందించలేదా? మరి స్పందిస్తే ఏమైంది? అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మినిస్టర్లతో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో, తుమ్మల నాగేశ్వరరావుతో, బట్టి విక్రమార్కతో, ఉత్తమ్ కుమార్ రెడ్డితో అందరితో టెలికాన్ఫరెన్స్ పెట్టినని ఒక మెసేజ్ వచ్చింది. ఆ టెలికాన్ఫరెన్స్ పెట్టినట్టు ఎప్పుడో 10 గంటలకు మెసేజ్ వచ్చింది. ఆదివారం నాడు మీడియాకు వచ్చింది మెసేజ్. అది వచ్చినప్పుడు మరి ఏం అలర్ట్ అయినారు మా మినిస్టర్స్? 4 దాకా ఈయనే ఉన్నాడు. 4 దాకా ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లో ఉన్నాడు. ఆడ 4 గంటల వరకు మొత్తం ఆహాకారాలు, జనం ఎవరు మిగులుతారో ఎవరు చచ్చిపోతారో తెలియని పరిస్థితులు ఖమ్మంలో. తుమ్మల నాగేశ్వరరావు అయితే పతకే లేడు. తుమ్మల నాగేశ్వరరావు మనిషే లేడు అసలు. ఈడలేడు, ఆడలేడు తుమ్మల నాగేశ్వరరావు. మరి చెప్పినా కదా నేను, మంచి పొద్దు చల్లగా ఉన్నది కాబట్టి ఏడ ఉన్నాడో తెలియదు. గరంగా అటుపోయింది. ఇంకా మిగతా మినిస్టర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని అలర్ట్గా ఉండాలని చెప్పినట్ట. మళ్ళీ ఆ తర్వాత అలర్ట్కుంటే ఇది ఎందుకు జరుగుతుంది? అలర్ట్కుంటే ఎక్కడ వాగు పొంగుతుంది, ఎక్కడ వంకలు పొంగుతున్నాయి, ఎక్కడి నుంచి ఏ వాగు పోయి ఏ వాగులో కలుస్తుంది, పరిస్థితి ఏంది, ఆ వాగుల కెపాసిటీ ఏంది, ఏ వాగు వస్తే ఆ కెపాసిటీ దాటిపోయే అవకాశం ఉంటుంది. ఏమైంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాల నాగార్జున సాగర్ ఎడమ కాలువకు బుంగ పడితే దిక్కు లేదు.
మొత్తం నీళ్ళన్నీ పొలాలకు పోయి ఉన్న పంటలు నాశనమని. ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాల నా దిక్కులేదాడ. మరి ఆయన అలర్ట్ చేసినని ఉత్తమ్ మెసేజేనా నిజంగా అలర్ట్ చేసినా తెలియదు రేవంత్ రెడ్డి గారు. తర్వాత ప్రధానమంత్రి ఫోన్ చేసినారు, అంతా బాగుంది సూపర్ అని చెప్పారు. ఎప్పుడు 11:30 మెసేజ్ వచ్చింది, అది మీడియాకు వచ్చింది మెసేజ్. ప్రధానమంత్రి ఫోన్ చేసిండ్రు, ఇక్కడ సిచ్యువేషన్ అడిగినారు, మేము చెప్పినాము, మీకు కావాల్సిన సాయం మేము చేసామని అన్నారు, మేము కూడా ఓకే అని చెప్పినామని ఒక మెసేజ్ వచ్చింది. తర్వాత అమిత్ షా ఫోన్ వచ్చింది. అమిత్ షా ఫోన్ చేసిండు, మమ్మల్ని అభినందించిండు. సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ప్రెస్ నోట్ ఇది మీడియాకు. మమ్మల్ని అభినందించిండు, బాగా పనిచేస్తారు అన్నాడు. జనమంతా సస్తుంటే ఇండ వండుకొని ఫోన్ మాట్లాడుకుంటా బాగుంది 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 ఆ వరద అటు మలితే తెలిసేది. జూబ్లీహిల్స్ తిక్కో బంజారా తిక్కు మలితే అప్పుడు తెలిసేది దాని కథ. అదంతా హైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రాదా బాధ. ఇప్పుడు ఆ రోజు అమిత్ షా కూడా ఫోన్ చేస్తే బాగుందని అభినందించినాడు, ఒక ప్రెస్ నోట్ ఇచ్చారు. ఎన్ని గంటలకు వచ్చిందంటే ఆల్మోస్ట్ ఆ మెసేజ్ కూడా 12 గంటలకు అట్లా వచ్చిందేమో. ఒకసారి నేను టైం కూడా ఫిక్స్ చేసి చెప్తాను, ఎందుకంటే సీఎం వచ్చే ఆఫీసులు మెసేజ్లు గీసేజ్లు అనే టైంతో సహా ఉంటాయి. ఆదివారం నాడు నరేంద్ర మోడీకి ఫోన్ చేసినని రాత్రి 10 గంటలకు పంపించారు. 8 అంటే అది కూడా అసలు మార్నింగ్ కూడా వచ్చింది, అది చూపిస్తా మీకు. అమిత్ షాది కూడా ఎప్పుడో సాయంత్రం వచ్చింది. మరి పొద్దుంతా ఏం చేసారు నాకు అర్థం కాలే. ఉత్తమ్ కుమార్ వాళ్ళ మెసేజ్ సాయంత్రం వచ్చింది, ఇంకంతే. ఇంకా సండే నాడు పొద్దుంతా ఏడున్నాడు అసలు. నందమూరి బాలకృష్ణ ప్రోగ్రాం ఉండే పోతారన్నారు, పోలేదు. నందమూరి బాలకృష్ణ 50 వసంతాలు పూర్తయిన ఒకటి ఉండే, ఆడికి పోలేదు. ఆడికి ఇట్లా పోతే కథనం వేరే ఉంటుండే, అంతే. ఇంక ఏం మెసేజ్ లేవు ఆ రోజు, అంతే. 11కు ఒక మెసేజ్, 2 గంటలకు 3 గంటలకు ఒక మెసేజ్ వచ్చినాయి, అంతే. ఇక అసలు బయటికి వెళ్ళలే, ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదు. అసలు రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఇన్ని విమర్శలు వస్తున్నప్పుడు, ఇన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు, సరిపోదా శనివారం సినిమాకు వెళ్ళి అని చెప్తున్నప్పుడు కనీసం ఆ రోజు ఏం జరిగింది చెప్పాలి కదా. ఒకవేళ ఆయన అలర్ట్గా కనుక ఉండింటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కదా 100%. ఆయన కనుక అలర్ట్గా ఉండి ఖమ్మంలో ఈ ప్రమాదం ఈ స్థాయిలో ఉండేది కాదు. కనీసం హెలికాప్టర్లో బోట్లో ఎక్కడ లేకపోతే కనీసం ఇక్కడి నుంచి తెప్పలో, కనీసం ఇక్కడ బోట్స్ క్లబ్లో ఉంటాయి, ఇక్కడ బోట్స్ క్లబ్ ఒకటి ఉంటుంది దావతులు చేసేది, దానిలో కూడా మస్తు ఉంటాయి ఏంటింటో అందరివి ప్రైవేట్ ఉన్నాయి అవన్నీ కూడా. జిహెచ్ఎంసీ బోట్స్ ఉంటాయి ఇక్కడ. జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా హైదరాబాద్లో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తుందో చాలా రెడీ చేసి పెట్టినారు. గత ప్రభుత్వం నుంచే ఆ బోట్స్ అన్ని రెడీ చేసి పెట్టినవి చాలా ఉన్నాయి. మరి అవన్నీ తీసుకుపోయేవాళ్ళు కదా. అసలు ఖమ్మంలో ఏం జరుగుతలేదు, మాకేం తెలుస్తలేదు అన్నట్టే ఉన్నారు వీళ్ళు. అసలు ఆదివారం నాడు రేవంత్ రెడ్డి గారి షెడ్యూల్ ఎందుకు ఇవ్వలేదు మీడియాకు? అంత విపత్కరమైన పరిస్థితులలో అంత వ్యవహారం జరుగుతున్నప్పుడు ఆయన షెడ్యూల్ ఎందుకు లేదు? ఆయన బయటికి ఎక్కడ కనబడలేదు. మరి ఎక్కడ ఉన్నాడు? ఏం ఫోన్లు మాట్లాడిండు? ఫోన్ మాట్లాడడానికి ఏమైనా ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, ఇంకో దాని ఉండొచ్చు. కానీ ఏం చేసిండు మరి? రాష్ట్రం ఇంత కిరికిరిలో ఉన్నప్పుడు, రాష్ట్రం ఇంత ఇట్లాంటి అగాధమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు, ఏం చేసినని చాలా మంది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. దీనికి సీఎం ఆఫీస్ నుంచే సమాధానం చెప్పాలి. సీఎం పోయిన సండేకి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయండి. ఆయన ఏం చేసిండు, ఎక్కడి నుండి మాట్లాడిండు, ఎట్లా మాట్లాడిండు? ఎందుకంటే ఆయన ప్రభుత్వ జీతం తీసుకునేది ఆయన మొత్తం 3 రోజులు నిద్రపోలేదు అంటున్నారు పాపం. కాబట్టి విషయం ఏందో జనాలకు ఓపెన్గా చెప్పగలగాలి, ప్రభుత్వమే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు ఆదివారం ఏం చేసిండ్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.